పొద్దున్నే వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం, మధ్యలో అంతా అక్కడే బట్టీలు, కుస్తీలు, జాబ్ కోసం పరేషాన్. ఈ ప్రాసెస్లో బోలెడు కష్టాలు. వందల మంది ఒకే చోట చేరి చదువుకునేసరికి ఫెసిలిటీస్ కల్పించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు అధికారులు. కుర్చీలకి తాళాలు, చెట్ల కిందే భోజనాలు. ఆ సీన్ చూస్తే చాలు పరిస్థితి ఏంటో ఇమాజిన్ చేసుకోవచ్చు. బుక్కు తెరిచే ఉంటుంది, కుర్చీ నిలబడే ఉంటుంది, పేజీలకి పేజీలు తిరిగిపోతుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నో రెస్ట్. అంతా స్కానింగ్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. ఇండోర్ కష్టం నిండిపోయింది. రోజూ నిండిపోతోంది. టేబుల్స్ లేవు, అవి ఫుల్ అయిపోయాయి. ఆపుకోవాలంటే ముందే రావాలి. కర్చీప్ వేసినా సీట్ ఆగదు. మనిషొచ్చి కూర్చుంటేనే. అందుకే ఇలా. వీళ్ళంతా కుర్చీ లేకపోయినా కుస్తీలు పట్టే బ్యాచ్. ఇకపోతే వీళ్ళకి కుర్చీలే కాదు, ఇండోర్లో స్పేసే లేదు. అందుకే ఇలా అవుట్డోర్. చెట్లే వీళ్ళకి తోడు నీడ. మరి కుర్చీలెక్కడివి అనుకోవచ్చు. అవి ఎవరివి వాళ్లవే. కుర్చీ తెచ్చుకోవడం, బుక్కు పట్టుకోవడం, కూర్చుని చదువుకోవడం, అది వీళ్ల పని. మరి ఇంటికెళ్లేటప్పుడు చైర్ల పరిస్థితి ఏంటి? ఇదిగో ఇలా తాళాలెయ్యడమే. చేసేదేం లేదు. రోజూ ఇంటి నుంచి మోయడం కష్టం కదా. అందుకే ఈ ఇనుప గొలుసులు, తాళాలు. తప్పదు మరి. కుర్చీ రేపటికి కావాలిగా. రోజు కొనడం అంటే ఎలా? సిటీలోని సెంట్రల్ సిటీ లైబ్రరీలో సీన్ ఇది. ఒక్కరోజు కాదు, పొద్దంతా ఇదే సీన్. మనం ఎప్పుడెళ్ళినా వీళ్ళనిలా చూడొచ్చు. వాళ్ళక్కడే ఉంటారు. సర్కార్ జాబ్స్ కి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేకపోయినా ఎగ్జామ్ కి ఇప్పట్నుంచే ప్రిపేర్ అవుతున్నారు. బతకాలంటే జాబ్ కావాలి. జాబ్ కావాలంటే కష్టపడాలి. జాబ్ కొట్టేయడమే వీళ్ల టార్గెట్. అందుకే రిస్క్ ఎంతైనా డోంట్ కేర్ అంటున్నారు. నీరసం వచ్చినా, నిద్రొచ్చినా బుక్కులో పేజీలాగవు. పాపం వీళ్ళింత కష్టపడి చదువుతుంటే ఇంకొన్ని కష్టాలు తప్పడం లేదు. ఎందుకంటే సెంట్రల్ సిటీ లైబ్రరీలో తాగడానికి వీళ్ళకి సరిపడా నీళ్లు దొరకవు, కూర్చోడానికి కుర్చీలు దొరకవు, ప్రశాంతంగా చదువుకోవడానికి స్పేస్ దొరకదు. 29 రూమ్స్ ఉన్న సెంట్రల్ సిటీ లైబ్రరీలో చెప్పుకుంటూ పోతే కష్టాల చిట్టా చాంతాడికి తాడవుద్ది. వాళ్లే చెబితే కాస్త క్లారిటీ వస్తుంది. కోచింగ్ అయిపోయింది, ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ అని ఇక్కడ వచ్చి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ కనీసం వస్తువులు లేవు. అసలు ఇక్కడ ఏం కూడా లేవు. ఇక్కడ వాష్రూమ్స్ కానీ ఇంకా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఒక్కటి కానీ బాగాలేదు. చాలామంది కింద కూర్చొని చదువుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కూర్చుంటున్నారో వాళ్ళకే తెలియదు. నోటిఫికేషన్ కోసం ప్రతి ఒక్క స్టూడెంట్ వెయిట్ చేస్తున్నాం. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని మన మైండ్లోకి తెచ్చుకోకుండా చదవాలి అంటే అది ఎంతో కష్టమైన పని. ఇవన్నీ చూస్తూ మేము ఇక్కడే ఉంటూ చదవాలి అంటే మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. సరే, ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ మాకు కూర్చోవడానికి చైర్స్ కూడా లేవండి. ఫ్యాన్స్ కానీ కరెంటు కానీ కరెక్ట్ ట్యూబ్ లైట్స్ కానీ ఇక్కడ సౌకర్యం కూడా లేదు. కరెంటు పోయినా కూడా పట్టించుకునే వరకు ఎవరు లేరండి. కరెక్ట్ అయిన పుస్తకాలు కూడా ఇక్కడ లభ్యం కావడం లేదు. వీళ్ళకి కాస్త మంచి జరిగిందేదైనా ఉందంటే జీహెచ్ఎంసీ 5 రూపాయల భోజన పథకమే. కాకపోతే అన్నం తినడం కూడా అంతే. చెట్ల కిందే. షెడ్ రెడీగా ఉన్నా ఓపెనింగ్ చెయ్యట్లేదంటున్నారు. ఈ 5 రూపీస్ భోజనము ఇక్కడ కాదని చెప్పి దానికోసం రేకుల షెడ్ వేయించిండు. కానీ ఇప్పటి కూడా దాన్ని ఓపెన్ చేయలేరు. ఇప్పటి వరకు కూడా ఈ ఎండలోనే పెడుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. విద్యార్థుల సౌకర్యాలు మాత్రం మీరు మర్చిపోతున్నారు. సార్, దయచేసి ఒకసారి ఈ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి మాకు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాన్ని తీర్చగలరని మేము కోరుతున్నాం సార్. రోజు 2000 మంది వరకు లైబ్రరీకి వస్తారని చెబుతున్నారు అధికారులు. హాల్స్ నిర్మిస్తే విద్యార్థులకి కాస్త రిలీఫ్ దొరుకుతుందని అంటున్నారు. లైబ్రరీలో కావాల్సిన సదుపాయాలు అంటే ఇప్పుడు మా దగ్గర రెఫరెన్స్ సెక్షన్, టెక్స్ట్ బుక్ సెక్షన్లో పర్టికులర్ వీళ్ళకు ఈ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ కావడానికి వాళ్ళకు బుక్స్ ఉంటాయి. అవి సరిపోవు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువల్ కోచింగ్ సెంటర్లలో వాళ్ళకి ఇచ్చిన నోట్స్ దీంతో
కోఆర్డినేట్ చేసుకుంటూ కొంతసేపు ఈ బుక్స్ చదువుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఓన్ మెటీరియల్, వాళ్ళ ఓన్ సబ్జెక్ట్స్ మెటీరియల్, వాళ్ళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మెటీరియల్ ఏవైతే కోచింగ్ సెంటర్స్లలో కానీ వాళ్ళు ప్రిపేర్ చేసుకునే కానీ అవి కూడా ఇక్కడ కూర్చొని పర్సూ చేసి పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడి చదువుకుంటున్నారు. సో సెంట్రల్ సిటీ లైబ్రరీలో చదువుకునే వాళ్ళ పరిస్థితి ఇది. ఇక్కడ చదువుకోవాలంటే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పట్లేదు. డిగ్రీ పట్టాలు సాధించి సర్కారు కొలువు కోసం ప్రిపేర్ అవుతున్న తమను ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదంటున్నారు నిరుద్యోగ యువకులు. సిటీ లైబ్రరీలో కూర్చోవడానికి కుర్చీలు లేక, త్రాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామంటున్నారు వారు. ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు ఉద్యోగులు. కెమెరా పర్సన్ మధుతో మల్లేష్, V6, హైదరాబాద్.